ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. స్వస్థత కోసం ప్రార్థిద్దాం. స్వస్థత కొరకు ప్రార్థిద్దాం. లోకైక రక్షకుడువైన యేసుక్రీస్తు ప్రభువా, వాక్యమును పేరుగల ప్రభువా, నిన్ను గురించి వాక్యమనియు దేవుడనియు రాయించినందుకు నీకు అనేక వందనములు. సమస్తము నీ మూలములుగా కలిగినందుకు, కలిగి ఉన్న దేదియు నువ్వు లేకుండా కలగలేదనియు గ్రంథంలో నున్నందుకై నీకు స్తోత్రములు. తండ్రి, ఈ రాతను బట్టి ఉపకారమైన సూర్య చంద్ర నక్షత్రములు, వర్షము, వాయువు, పక్షులు, జంతువులు, వృక్షాదులు, భూమిలోన లోహములు ఇవన్నీ నీవు లేకుండా కలగలేదు గనుక నీకు అనేక స్తుతులు. వాటిని నరులను ఉన్నట్లు వక్కున ఎడల అవి కూడా మమ్మును కలుగుజేసినందుకు నీకు వందనములు అని చెప్పక మానవు. వాటి ఉనికి నీకు కీర్తి తెచ్చున్నదిగాను వందనములు, ఆచరించున్నదిగాను ఉన్నది గనుక నీకైక వందనములు. లోకము పాపమై ఉండునట్లు లోకము వలన తెలియబడుటకై లోకములో ప్రత్యక్షమైనవు గనుక నీకనేక నమస్కారములు. కొన్నాళ్ళు లోకమును నీ నివాస స్థలముగా ఏర్పరచుకునుట వలన లోకము ఘనత పరచి నావు గనుక నీకు వందనములు అర్పించుచున్నాము తండ్రి. మా మానవులు నిన్ను అంగీకరింపవలను కోరి ఉన్నాము. మా మానవులు శరీరమును ధరించుకొని ఉన్నావు. ఇట్లు మా మానవుడి శరీరమును గౌరవపరచినావు కనుక నీకు అనేక స్తోత్రములు. పాపమును బట్టి వ్యాధితో నిండి ఉన్న శరీరమును స్వస్థపరచుటకై మానవులను నీ యొద్దకు ఆకర్షించి నమ్మిన వారి శరీరమును స్వస్థపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. ఒక శరీరమును గాక శరీరమును నివాస మందిరమునుగా కలిగి ఉన్న ఆత్మకు విశ్వాసము కలిగించి స్వస్థపరిచినావు గనుక నీకు స్తోత్రము అర్పించుచున్నాము తండ్రి. ఓ యేసు ప్రభువా, నువ్వు కలుగు చేసిన లోకములోనికి వచ్చిన పావన దేవా, శరీరమును స్వస్థపరిచి శరీర రక్షక, ఆత్మను శుద్ధి చేసిన ఆత్మరక్షక, నీకనేక గౌరవమైన వందనములు తండ్రి. యేసయ్యా, వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. శరీరాత్మల వైద్యుడివైన తండ్రి, నా శరీరాత్మల కలంకమును పరిహరింతు అని నీకు స్తుతులు అర్పించుచున్నాను. శరీరములోని బాధను, ఆత్మలోని బాధను లేకుండా చేసి మాకు విమోచన కలిగింతువని నమ్మి ఓ విమోచనకర్త నీకు మా వందనములు ఆచరించుచున్నాము. దీనరక్షక, తమను రక్షించుకొని శక్తి లేని దీన ప్రజలము రక్షింపగల ఉద్యోగమును వహించి నీ ఉద్యోగమును యుక్తమైన రీతిని నిర్వహించుకొని దీనజన రక్షక, మా దీన ప్రార్థన ఆలకింతువని ఆశించుచున్నాము. నీకు స్తోత్రములు అర్పించుచున్నాము. నువ్వు దేవుడవై గనుక మా వ్యాధి బాధలు మేము చెప్పక ముందే నీకు తెలిసే ఉన్నవి. ఈ విషయములు మాకు ఆధారకరమైన విషయములమై ఉన్నది. మాకు తెలిసిన విషయములు గూర్చి నీకు అనేక వందనములు సమర్పించుచున్నాము. ఓ తండ్రి, నిన్ను ఎట్లు వేడుకొనవలెనో మాకు తెలియకపోయినను మా అంతరంగములోనున్న కోరికను బట్టి మమ్మును బాగుచేయుదువని విశ్వసించి నిన్ను వందించుచున్నాము తండ్రి. ఆమెన్. యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మహిమ, ఘనత, కీర్తి మీకే చెల్లునుగాక. ఆమెన్. హల్లెలూయా.